స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నా పేరు రవీంద్ర అండి. మా సొంతమ్ముడు అండి అతనండి సురేంద్ర. ఆ పిల్ల మా మరదలండి. వీళ్ళిద్దరూ ఉంగుటూరు మండలంలో చేస్తున్నారండి, పక్కనే స్కూల్లో అండి, విలేజ్లో గవర్నమెంట్ టీచర్లు అండి. ఏదైనా ఆటకేతనంగా చేసుకుంటానండి కనకావేశాలు. ఇద్దరు మా పిల్లలండి, ఇంటర్మీడియట్, ఒకళ్ళు 8th క్లాస్ అండి. వాళ్ళకి ఎప్పుడు ఎటు వెళ్ళినా జంటకి వెళ్తారు, జంటకి వస్తారండి. ఏ విషయం సింగిల్గా ఎప్పుడు ఏ విషయానికి బయటకు వెళ్తారండి, ఇద్దరు జంటకే వెళ్తారండి. చాలా కలివిడిగా ఉంటారండి. కనీసం నిన్న మధ్యాహ్నం వాళ్ళ సొంత అక్కతో కూడా 2 సార్లు మాట్లాడిందండి. ఆమె బర్త్డే మాట్లాడిన ఏ విషయం కూడా అలాగ కూడా ఏ విషయం కూడా చెప్పుకోలేదండి. ఎవరితో ఏ విషయం చెప్పుకొని అలా ఒకరి తర్వాత ఒకరు చేసుకున్నారండి. చేసుకున్నారు. అదే ముందే స్కూల్లోంచి ఈ అమ్మాయి 1 గంటకి స్కూల్ నుంచి వచ్చేసి ఈ అమ్మాయి చేసుకుంది. సాయంత్రం 4:30 దాకా ఫోన్ ఎత్తట్లేదని ఆయన కంగారుకి వచ్చి చూస్తే లోపలికి వచ్చి ఏం చేయలేదు, ఏం చేసుకున్నారు. అనుమానం ఏం లేదు, అన్యోన్యంగా ఉంటారు. మళ్ళీ ఏమైనా అనుమానం ఉన్నాయి, ఏదైనా అవతల వాళ్ళకి చెప్పాలి, అవతల వాళ్ళు చెప్తారు కదండి. ఎవరైనా ఎవరికైనా వాళ్ళకైనా వీళ్ళకైనా సొంత మనుషులు ఉన్నారండి, విషయం చెప్పాలి కదండి. అనుమానాలు ఏం లేవండి. క్షణిక ఆవేశంలో చేసుకుంటారండి. ఇద్దరు పిల్లలు ఉన్నారు, పిల్లల గురించి ఆలోచిస్తాం కూడా స్టిల్ ఇప్పుడు కూడా లేదండి. ఇక ఆమె లేకపోతే నేను ఉండలేని టైప్లో మాట్లాడుతున్నాడు. కానీ ఇక సొంత నాయుడుగూడ అండి. ఉద్యోగరీత్యా ఇక్కడ ఏలూరులో ఉంటున్నారు. ప్రజెంట్ అక్కడ స్కూల్ ఇద్దరు మొన్న ఈ మధ్య ప్రమోషన్ వచ్చిందండి, హై స్కూల్ హెచ్ఎంఏ అండి. మంచి హ్యాపీ లైఫ్ అండి. మామూలుగా కదా కష్టపడి సంపాదించిన ఉద్యోగాలండి. నేను సొంతంగా సంపాదించిన అది ఉద్యోగం వచ్చి కూడా 20 సంవత్సరాలు అయిపోయిందండి. దాదాపు 17-18 సంవత్సరాలు అవుతుంది. ఇక మంచి శాలరీస్లో ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. ఏంటి మరి ఆటకే తనమేనండి ఇదంతా. కనుక ఆవేశం ఎవరికి ఇద్దరండి. ఏదో చిన్న విషయాలకి ఒత్తిడి అయిపోవడం. వాళ్ళ ఎంత ఫేస్ చేయట్లేదని, ఏమి లేనివాడు ఏదైనా ఫేస్ చేస్తాం. చిన్న విషయాలకి అదే మానసికంగా బలంగా లేరండి, అంతే అనుకోండి. ఏముండవండి. అలా ఎవరు చూసినా ఎప్పుడైనా ముందు రోజు ఎప్పుడైనా గంటలో కూడా అలా పేరెంట్స్తో మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పుకోవాలి కదండి. ఎవరికి ఏ విషయాలు చెప్పుకోలేదండి. ఇద్దరు ఎవరికి చెప్పుకోలేదు. వాళ్ళే ఏదో మదన పెట్టుకుంటున్నారు. అలా ఇదే ఇది పేరు ఏముండవండి. వాళ్ళు మామూలుగా చాలా అన్యోన్యంగా ఉంటారండి. అది చూస్తే ఇష్టపడతారు. వాళ్ళు ఎప్పుడు చూసి చేయి పట్టుకుని వెళ్తారు, కానీ చెయ్యి ఎప్పుడే ఒకరి ముందు వెనకన కూడా నడవరండి. బుధల ముందు చేసుకుని వెళ్తారండి. ఎంతమంది ఉన్నాయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.